ఈ మూవీకి జనరల్గా టైం ఎంత ఇస్తూ ఉంటారు, అండ్ ఆ టైంలో మనకి వర్క్ ప్రెషర్ ఎలా ఉంటుంది ఇక్కడ? టైం అనేది డిపెండ్స్ అండి. యూజువల్గా మినిమం అయితే 6 months. ఓకే. మ్యాక్స్ కెన్ బి డిపెండ్స్ ఆన్ 1 year, 1.5 years, ఒక్కోసారి 2 years కూడా అవ్వచ్చు. ఓకే. ఇంకా వర్క్ ప్రెషర్ అంటారా, ఇప్పుడు ఏదైతే మూవీ నేను చేస్తున్నానో, ఇప్పుడు నేను వస్తున్న దారిలో మళ్ళీ దాని గురించే ఆలోచిస్తున్నా. అంటే మీకు 8 hours ఆఫీస్లో ఉంటాం, అది సరిపోదు అనమాట. ఇప్పుడు నైట్ అంతా మళ్ళీ ఆ సీన్ గురించి ఒకటి, మాకు ఇవాళ మార్నింగ్ కొన్ని డైరెక్టర్ ఇన్పుట్స్ ఇచ్చారు. ఓకే. సో దాని గురించి ఆలోచిస్తూనే ఉండాలి కంటిన్యూస్గా. ఇప్పుడు డైరెక్టర్స్తో వర్క్ చేయడం ఎలా ఉంటుంది దీని రిలేటెడ్? అంటే మనం అంటే వాళ్ళ పర్సనాలిటీ అర్థం అయితే చాలా ఈజీ అండి. సో నేను అంటే ఫస్ట్ పనిచేసి పూరి జగన్నాథ్ గారు. ఓకే. అంటే అల్టిమేట్ పర్సనాలిటీ. అంటే మీకు ఇంకా హ్యూమన్ నేచర్ అనేది ఆయన తెలిసినంతగా నేను చూసిన వాళ్ళు ఎవరికి తెలియదు అని నా ఫీలింగ్. బారింగ్ ఆర్జీవి నోస్ ఎ లాట్. అంటే హీ ట్రీట్స్ ఎవ్రీ పర్సన్ యాజ్ సేమ్ అనమాట. ఓకే. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఒక రూమ్లో ఉన్నారు, ఆ రూమ్లోకి మీరు వెళ్ళారు అనుకోండి, మీరు ముందు రోజే పరిచయం ఆయనకి అనుకుందాం. సో మిమ్మల్ని కూడా ఆ మీటింగ్ ఆపేసి వచ్చి హ్యాండ్ షేక్ ఇచ్చి కొంచెం మీటింగ్లో ఉన్నాం కూర్చోండి అంటారు. మామూలుగా యూజువల్గా అది అసిస్టెంట్ చేయొచ్చు కదండి. సో గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అసలు. పూరి జగన్నాథ్ గురించి ఆయన వేరండి అసలు. సో అంటే మీరు అడిగిన దానికి మీరు 1 month ఆర్ 2 weeks మీరు కరెక్ట్గా అనలైజ్ చేస్తే వాళ్ళు ఎలాంటిది కోరుకుంటున్నారు, ఎలాంటి ఇన్పుట్స్ వాళ్ళు కోరుకుంటున్నారు మన నుంచి అనేది అర్థమవుతుంది. ఓకే. దాన్ని బట్టి ఈజీ అవుతుందండి. సో వర్క్ ప్రెషర్ ఎలా చూసుకోవచ్చు దీనిలో? ఖచ్చితంగా చాలా ఉంటుంది. ఖచ్చితంగా. కాంపిటీషన్ ఎలా ఉంటుంది యూజువల్గా? అంటే మనం ఒక స్క్రీన్ రైటింగ్ మనం చేస్తాము, దీనికంటే బెటర్ స్క్రీన్ రైటర్ అని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న వాళ్ళు మార్కెట్లో ఉండి ఉంటారు. సో వాళ్ళకి ఈవెన్ మనకి, ఎందుకంటే ఇది యూనిక్ కదా, ఏదైనా యూనిక్. సో హౌ ద కాంపిటీషన్ ఆర్ కంపారిజన్ హ్యాపెన్స్ యూజువల్గా? నా ఫీలింగ్ కాంపిటీషన్ ఏమి ఉండదండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు సివిల్స్కి ఏదో అప్లై చేస్తున్నారు, సో అక్కడ ఉండే సీట్స్ లిమిటెడ్ ఉంటాయి. కరెక్ట్. సో మీరు ఎంత 1,00,000 మంది చేసినా, సపోజ్ అవి ఒక 500 సీట్సే ఉన్నాయి అనుకోండి, అప్పుడు కాంపిటీషన్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఆర్ట్కి కాంపిటీషన్ ఏమి ఉండదు, ఎందుకంటే ఇట్స్ ఓపెన్ ప్లాట్ఫామ్. కరెక్ట్. ఎవరైనా రావచ్చు, ఏదైనా చేసుకో. మీరు ఎంత ప్రూవ్ చేసుకునే కొలది మీ ఆపర్చునిటీస్ పెరిగిపోతాయి. కరెక్ట్. ఇప్పుడు మీ ప్లేస్ వచ్చేసి ఇంకొకరు తీసేసుకున్నారంటే అది మీ తప్పిదమే. ఓకే. అంటే మీరు కరెక్ట్గా ఇన్పుట్ ఇవ్వట్లేదని. కరెక్ట్. సో ఇస్తే ఎవరో వదులుకోరు కదండి. అది కంఫర్టబుల్ పొజిషన్ నుంచి బయటకు రారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కాంపిటీషన్ అనేది ఎప్పుడైతే మనం ఆలోచిస్తున్నామో దెన్ యు ఆర్ ఇన్ ద రాంగ్ ఫీల్డ్ అని నా ఫీలింగ్. ఓకే. ఎందుకంటే ఒక ఆర్ట్ ఫాము, లేదా ఒక స్పోర్ట్స్, లేదా ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇవన్నీ చేసేవాళ్ళు, ఈవెన్ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్, ఇవన్నీ చేసే వాళ్ళకి కాంపిటీషన్ అనేది ఉండదు. సో ఎందుకంటే వెన్ యూఆర్ ఆథెంటిక్ టు యువర్ సెల్ఫ్, మీ కోర్ అదే అనుకోండి, మీరు పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. దీనికి అటెన్షన్ ఇస్తున్నారా, చేసుకుంటూ వెళ్ళిపోతారు. మోర్ దాన్ ప్యాషన్, పర్సివరెన్స్. ఇప్పుడు షాన్ బేకర్ అని మొన్న 2025 ఆస్కార్స్ వచ్చినాయి. అతను ఆల్మోస్ట్ 25 years నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో. ఇండిపెండెంట్ ఫిల్మ్స్ తీసుకునేవాడు 2000 నుంచి ఇప్పుడు దాకా. ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేసుకుంటా ఉన్నాడు. ఓకే. అంతకుముందు పెద్దగా వచ్చిన రికగ్నిషన్ ఏం లేదు, కానీ అతనికి ఇష్టం, చేసుకుంటున్నాడు. 2025లో అతనికి అనోరా, అతను తీసిన సినిమా అనోరా అని, దానికి 4 ఆస్కార్స్ వచ్చింది. గ్రేట్. 4 ఆస్కార్స్ తనకి వచ్చింది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే అని ఇంకోటి ఏదో, మొత్తం 5 వచ్చినట్టు ఉన్నాయి. అందులో 4 ఇతనికి అన్నమాట. ఆస్కార్ చరిత్రలోనే ఒకే ఆస్కార్ ఈవెంట్లో ఒకే వ్యక్తికి 4 ఇండివిజువల్ ఆస్కార్స్ రావడం అది ఫస్ట్ టైం. గ్రేట్, రియల్లీ గ్రేట్. సో అది కేవలం ఆథెంటిసిటీ. ఇప్పుడు అంటే
మీరు అటెన్షన్ గురించి ఎప్పుడైతే మీరు పట్టించుకోవట్లేదో ఆ అటెన్షన్ ఇండస్ట్రీ ఎప్పుడో ఒకప్పుడు మీకు ఇస్తుంది. కానీ లాంగ్ గా వర్క్ చేసుకుంటే వెళ్ళాలి. అది సో అది ఎప్పుడో ఒకప్పుడు ఇదవుతుంది. బట్ చాలా మంది గివ్ అప్ అయిపోతారు కదా. గివ్ అప్ అయిపోయారు అంటేనే నేచర్ విల్ డిసైడ్ దట్ ఓకే హీ డజంట్ ఫిట్ ఇన్ టు ద ఇండస్ట్రీ. కరెక్ట్ అనేది నేచర్ డిసైడ్. ఎవరు మిమ్మల్ని ప్రొడ్యూసరో లేదా ఇంకొకరు ఎవరో ఆపరండి. కరెక్ట్. మిమ్మల్ని మీరే ఆపుకుంటారు. అలాగని మిమ్మల్ని పని కట్టుకుని ఎవరు లేపరు పైకి. మిమ్మల్ని మీరే లేపుకోవాలి. కరెక్ట్. నోబడి ఇట్స్ ఏ సింగిల్ ప్లేయర్ గేమ్ అండి. ఓకే. అసలు ఇక్కడ ఎవరు ఉంటారు. ఫైన్. సో వెన్ ఇట్ కమ్స్ టు ఫైనాన్సెస్, ఇప్పుడు ఈ రిలేటెడ్ వస్తే మనం సర్వైవ్ అవ్వాలి. సో ఇది శాలరీ టైప్ లో ఏమన్నా ఇస్తూ ఉంటారా, లైక్ ఒక ఫిలిం కి స్టార్ట్ అయిన తర్వాత, లేదా మొత్తం ఫిలిం కి ఎంత అని చెప్పి ఇస్తారా? రెండు రకాలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఓన్లీ డైలాగ్ రైటర్స్ ఉంటారు. మన ఇండియాకి కేవలం అంటే అలాంటి ఉంటుందన్నమాట. ఓకే. ఫారెన్లో అయితే రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లో ఓకే స్క్రీన్ ప్లే అని ఎవరి పేరు పడిందో వాళ్ళే డిఫాల్ట్గా డైలాగ్ కూడా రాసినట్టు అనమాట. డైలాగ్ రైటర్ అని ఏ హాలీవుడ్లోనే ఎక్కడ ఉండదు. ఓకే. అది ఓన్లీ ఇండియాలో ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే స్క్రీన్ ప్లే రాసి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, డైలాగ్ రాసి వాళ్ళు వేరే ఉంటారు. శాలరీ వైజ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు సపోజ్ మేము ఇప్పుడు స్టార్ట్ చేసాం వర్క్, ఓకే, వాట్ ఎవర్ వైజయంతి మూవీస్. సో మేబీ ఇది 3 to 6 months ఉండొచ్చు. ఓకే. ఓకే. మంత్లీ శాలరీ ఎంత ఇస్తారు. సో ఆ 6 monthsలో దర్శకుడికి కొన్ని అవుట్పుట్ బాగా నచ్చింది, ఓకే, లేదా మనం అనుకున్న దానికన్నా ఇతను ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాడు అని అనిపించింది అనుకో, దాంతోపాటుగా అదర్ కంపెన్సేషన్ రెమ్యూనరేషన్ కూడా ఇస్తారు. ఓకే. అలా ఉంటుంది. లేదు కొంతమంది ఏంటంటే ఈ జస్ట్ 2 months వర్క్ అయ్యాక ఇస్తాం. ఫస్ట్ కొంచెం అడ్వాన్స్ ఇస్తాం, 50% అడ్వాన్స్. ఓకే. సగం వర్క్ అయ్యాక ఇంకో 25% ఇస్తాం, ఫైనల్ వర్క్ అయ్యాక 25%. అలా ఉంటుంది. యూజువల్గా కంటిన్యూస్గా ఉండే అన్నట్లు కూడా శాలరీ ఉంటుంది. ఓకే, దట్స్ రియల్లీ గుడ్. అండ్ ఈ స్క్రీన్ రైటింగ్ రిలేటెడ్ అండ్ ఈ టోటల్ మూవీస్ రిలేటెడ్ ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాషన్, టాలెంట్ అండ్ స్కిల్, వీటన్నిటి మీద ఇది ప్లే అవుతూ ఉంటుంది. సో కాంపిటీషన్ అనేది మీకు పెద్దగా ఉండదు, మీరు ప్రాపర్గా చేయగలిగితే కనుక వర్క్ అనేది. సో దీని రిలేటెడ్ మీరు ఏమైనా ఫైనల్ వర్డ్స్ చెప్పాలనుకుంటున్నారు మన ఆడియన్స్కి? అదే ఫండమెంటల్గా ఎనీ ఆస్పిరెంట్ ఇఫ్ యూ వాంట్స్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, ఓకే, అతను ఇండస్ట్రీని ఎక్స్ప్లోర్ చేయటం కన్నా తనను తాను ఎక్స్ప్లోర్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే. సో ఇట్ ఈస్ మోర్ అబౌట్ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ రాదర్ దాన్ ఎక్స్ప్లోరింగ్ ఏ క్రాఫ్ట్. ఓకే, చెయ్యాలి క్రాఫ్ట్. ఓకే. కానీ దానికన్నా ప్యారలల్గా ఇంకోటి అండర్ కరెంట్గా థ్రెడ్ ఏం రన్ అవ్వాలంటే యామ్ ఐ సూటబుల్ టు దిస్ ఓకే అన్న దాని మీద ఎక్కువ ప్రీ వర్క్ చేయాలి. ఓకే. సో అది కరెక్ట్గా జరిగినప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. అది జరగాలంటే లాట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఓకే. దానికి దీనికి సంబంధం ఏంటి అనిపించవచ్చు మీకు. సో మీరు కరెక్ట్గా ఆలోచించాలంటే ముందు మీ బాడీ కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్. సో మీరు ఏదో ఒకటి చేయండి. జిమ్కి వెళ్ళటం నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే కొన్ని స్పోర్ట్స్ ఆడండి. ఓకే. సరదాగా షటిల్, లేదా ఇప్పుడు ఎక్కడ చూసినా బాక్స్ క్రికెట్ అని వస్తున్నాయి కదా. సో బాక్స్ క్రికెట్, 4 ఫ్రెండ్స్తో బాక్స్ క్రికెట్ ఆడండి, లేదా స్విమ్మింగ్ చేయండి, లేదా ఏదో ఒకటి సమ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఓకే. అది ఒకటి మీ ఆలోచన విధానం పెరగటానికి. ఓకే. 2 క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. ఓకే.